హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలి కూడా. సో ఈ లాంగ్ లెంత్ వీడియో అనేది నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకు అంటే మా ఆద్య గడి బర్త్డే. నిన్న మా ఆద్య సెకండ్ బర్త్డే జరిగిందనమాట. సో నేను బ్లాగ్ పెట్టలేకపోయాను, నిన్న కొంచెం బిజీగా ఉండి. సో ఇవాళైతే నేను వీడియో పెడుతున్నాను అనమాట. ఈ వీడియో నాకు చాలా స్పెషల్. ఎందుకు అంటారా? సో ఎవ్రీ టైం కల్మషం ఉన్న మనుషుల మధ్యన చేసుకోవడం, సెల్ఫిష్ మనుషుల మధ్యన చేసుకోవడమే జరిగింది. సో ఈసారి మాత్రం అందరినీ అవాయిడ్ చేశాను. ఎంత మంచి పవిత్రమైన ప్లేస్లో చేసుకున్నాను అని అంటే, చిన్న చిన్న పిల్లలండి, చిన్న లేత మనసులు ఉండే ప్లేస్ అనమాట. అది ఏదో కాదు, ప్రీ స్కూల్ అనమాట. స్కూల్లో సెలబ్రేట్ చేసాము. మా అందరికీ తెలుసు కదా, మా ఆయన స్కూల్కి వెళ్తాడని. సో వాడి స్కూల్లోనే సెలబ్రేట్ చేసామన్నమాట, పాప బర్త్డే కూడా. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఎంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారని అంటే, అయ్యో మీ పాప చదవట్లేదు కదా, ఇక్కడ ఎందుకు చేయాలన్న అలా లేదు. వాళ్ళ ప్రిన్సిపల్కి జస్ట్ నేను ఒక కాల్ చేసి అడిగాను అన్నమాట. సో తను వెంబడే అయ్యో ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండి అని చెప్పేసి నన్ను రిసీవ్ చేసుకున్న పద్ధతి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఐ సెలబ్రేటెడ్ లైక్ దాట్. అసలు చూడండి, పెద్దగా నేనేం చేయలేదు, చిన్నగానే చాక్లెట్స్, కొన్ని పెన్సిల్స్ తీసుకున్నాను, ఎరేజర్స్, పిల్లలకి ఏవైతే యూజ్ ఉంటాయో అవి తీసుకొని వెళ్ళామన్నమాట. సో మా అద్దెగాడైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఆయన గడైతే చాలా ఏడ్చాడు. ఎందుకంటే నేను స్కూల్లో వదిలేయడానికి తీసుకెళ్ళానేమో అనుకున్నాడు, కానీ కాదు, జస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాము. సో అలా చిన్నగా ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో విశాల్ సార్, సారీ స్కూల్ నేమ్ చెప్పడం మర్చిపోయాను. స్కూల్ నేమ్ వచ్చేసి ఫ్లోరా కిడ్స్ ప్లే స్కూల్ అనమాట. ఇది వచ్చేసి వసంతపురి కాలనీలో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు యూకేజీ వరకు ఉంటుంది, ప్రీ స్కూల్ ఉంటుంది, డే కేర్ ఉంటుంది, అక్కడ నుంచి యూకేజీ వరకు ఉంటుంది అనమాట. బట్ ద మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ పిల్లల్ని మాత్రం చాలా బాగా కేర్ తీసుకుంటారు. ది ఫీల్ దెమ్ యాజ్ రెస్పాన్సిబిలిటీ. ఏదో వచ్చారు, పే చేసాము, వాళ్ళకి ఏదో చెప్పాలి, పంపించాలని ఇలా కాదండి. అదర్ దెన్ పేరెంట్స్ ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళు అసలు గేట్ కూడా ఓపెన్ చేయరన్నమాట. సో దే కాల్ అస్, మనకు కాల్ చేసి కిడ్స్ మాత్రం పంపిస్తారనమాట, మనం ఓకే అంటేనే. అలా కేర్ తీసుకుంటారనమాట. ఐ ఫెల్ ఆ విషయంలో మాత్రం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను స్కూల్ మేనేజ్మెంట్ గురించి. సో ఐ ఫీల్ హ్యాపీ. సో ఇవాళ అయితే ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో, కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నారో, సారీ స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నారో, తను మా పాప కోసం, మా అద్దెగడి కోసం మంచి సాంగ్ గిటార్ ప్లే చేశారనమాట. ప్లే చేస్తూ హ్యాపీ బర్త్డే సాంగ్ పాడారు. ఐ ఫీల్ సో బ్లెస్డ్ అనమాట. మా పాపకి అంత మంచి బ్లెస్సింగ్స్ ఇంకేం కావాలండి. సో ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సెల్ఫిష్ మనుషులు ఎక్కువ ఉన్నారండి, ఈర్ష్యతో వచ్చే మనుషులు ఎక్కువ ఉన్నారు. అలాంటి వాళ్ళు చేతి నిండా అక్షింతలు వేసినా అని కూడా అది మనకి ఏమంటారో నాకు తెలియదు, కానీ డిఫరెంట్గానే అవుతుంది. ఓర్వలేని వాళ్ళు, ఓర్చుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా తను చిన్న సాంగ్ పాడుతుంటే ఆ గిటార్ ప్లే చేస్తూ అదేమైతే ఎంత ఎంజాయ్ చేసిందో నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి, నిజం చెప్పాలంటే. నేను ఒక కొత్త వరల్డ్లోకి వెళ్ళాను ఆఫ్టర్ లాంగ్ టైం. నా మెటర్నిటీ తర్వాత ఒక కొత్త వరల్డ్లోకి వెళ్ళాను అన్నట్టు మళ్ళీ అనిపించింది అనమాట. చిన్న పిల్లలు క్లాప్స్ కొడుతూ మా పాపకైతే హ్యాపీ బర్త్డే సాంగ్ పాడారు. ఎంత హ్యాపీ అనిపించిందో నాకైతే, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. సో ఎవరైనా మల్కాజ్గిరి ఏరియాలో ఉంటే ఒకసారి స్కూల్ని విజిట్ అవ్వండి, చాలా మంచి ప్లేస్ అండి. చిన్న స్కూలే కానీ దే మేక్ స్టూడెంట్స్ లెర్న్ మోర్ అనమాట. అది మనకి ఇంపార్టెంట్ కదా. మాటలు రాని వాళ్ళని కూడా వాళ్ళని మాట్లాడిస్తూ ఉంటారు, వాళ్ళని కంఫర్ట్ ఫీల్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో 2 years 3 years 1.5 year పిల్లలు కూడా వెళ్తూ ఉంటారు అక్కడ డే కేర్లోకి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట వాళ్ళు చూసుకునే విధానాన్ని బట్టి. సో అలా చిన్నగా అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ తర్వాత స్టాఫ్ కోసం కూడా చిన్న స్వీట్స్ తీసుకెళ్ళాను అనమాట, వాళ్ళకు కూడా ఇచ్చి అలా అయితే మేము అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయారు వాళ్ళందరూ. జస్ట్ నేను వాళ్ళ క్లాస్ టీచర్ ఒక్కరే కదా మాతో కాంటాక్ట్లో ఉండేది, బట్ అలా కాదండి. యూకేజీ, నర్సరీ, ప్రీ స్కూల్, డేస్ కేర్ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్లీ అనమాట. ఓపిక చాలా వాళ్ళకి, పిల్లలు అల్లరి చేయకుండా చూసుకున్నారు వాళ్ళే. వాళ్ళకి ఒక బర్త్డే సాంగ్ ఎలా పాడాలి, యూనో లైక్ క్లాప్స్ ఎప్పుడు కొట్టాలి, అలా నేర్పిస్తూ ఉంటే ఎంత క్యూట్ అనిపించిందో. నా స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి అన్నమాట. మనకి ఇంత ఎక్కడదండి, బట్ ఇప్పుడైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. తనే అనమాట మా ఆయనగడి క్లాస్ టీచర్ అనమాట. తను నర్సరీ క్లాస్ టీచర్. సో ఆ తర్వాత అయితే నేను అదే మా అందరికీ తనే పర్సనల్గా కూడా వెళ్ళి చాక్లెట్స్ కానీ ఇవన్నీ కూడా తనే ఇవ్వడం జరిగిందనమాట. సో ఫస్ట్ 2 మెంబర్స్కి ఇచ్చింది ఆద్యమ. ఆ తర్వాత తను ఏం ఫీల్ అయిందో తెలియదు, అమ్మ నా చాక్లెట్స్ ఎందుకు ఇవ్వాలనుకుందో ఏమో. సో అస్సలు ఇవ్వట్లేదు. ఫస్ట్ మాత్రం భలే ఇచ్చింది వెళ్ళి ఇవ్వమనగానే. సో ఇంకా ఆయన గడి సంగతి తెలిసిందే కదా, వాడు ఏడుస్తూనే ఉన్నాడు.
అలా అయితే చిన్న చిన్నగా మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాము బర్త్డే సాంగ్తో. అలా అయితే బాగానే ఎంజాయ్ చేసాము. తర్వాత చిన్న చిన్నగా ఫొటోస్ దిగామన్నమాట. అక్కడ ఉన్న ఆయమ్మ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, దే వర్ వెరీ ఫ్రెండ్లీ. సో హ్యాపీ. మా బాబు అందులో స్కూల్ స్టడీ స్టార్ట్ చేశాడు కాబట్టి, సో మీ అందరూ కూడా మా పాపని బ్లెస్ చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ బ్లెస్ మై డాటర్. షీ కంప్లీటెడ్ 2 years, turned into 3. సో ఈగర్లీ వెయిటింగ్ అనమాట నెక్స్ట్ బర్త్డే కోసం, హౌ షీఈస్ గోయింగ్ టు సెలబ్రేట్ అని. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. అంతేనండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.